హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు యమ్మీ రెసిపీస్. బేకరీ స్టైల్లో క్రిస్పీగా లోపల ఆలూ స్టఫింగ్తో ఉండే ఆలూ పఫ్ని ఇంట్లోనే చేయాలి అనుకుంటే ఈ సింపుల్ రెసిపీని చివరి వరకు చూడండి. మరి క్రిస్పీ అండ్ టేస్టీ రెసిపీని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. ఇక్కడ ఒక గిన్నెలోనికి అయితే నేను మైదా పిండి తీసుకుంటున్నాను. ఇందులోనికి కొంచెం ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చేత్తో ఒకసారి ఈ ఆయిల్ని పిండికంతా బాగా పట్టేలా కలుపుకోండి. చేత్తో ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇందులోనికి కొంచెం కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ పిండిని చపాతీ పిండికి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలా సాఫ్ట్‌గా పిండిని కలుపుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న ఈ పిండిని పైన కొంచెం ఆయిల్ రాసుకొని తర్వాత ఒక మూత పెట్టుకొని ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇక్కడ నేనైతే ఒక 2 బంగాళాదుంపల్ని బాగా ఉడికించి తీసుకున్నాను ఒక బౌల్‌లోనికి. ఇప్పుడు వీటిని మెత్తగా మెదుపుకోవాలి. ఆలుగడ్డలన్నింటిని మెత్తగా మెదుపుకొని తీసుకోండి. ఇలా ఈ విధంగా మెత్తగా చేసుకొని తీసుకోవాలి. ఇందులోనికి కొంచెం ఉప్పు, అలాగే కొంచెం మిరియాల పొడి, కొంచెం చాట్ మసాలా లేకపోతే నిమ్మరసం వేసుకోండి. తర్వాత కొంచెం కారం, కొద్దిగా పసుపు, అలాగే కొంచెం జీలకర్ర, ధనియాలు 2 వేయించిన పొడి వేస్తున్నాను. సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని స్టఫింగ్ని అయితే రెడీ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోనికి ఒక 2 స్పూన్ల కార్న్‌ఫ్లోర్‌ని తీసుకోవాలి. ఇందులోనికి కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని పేస్ట్‌లా చేసుకోవాలి. కార్న్‌ఫ్లోర్ తీసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి పఫ్. తర్వాత కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని చపాతీలా చేసుకోవడానికి ఎన్ని ముద్దలైతుందో ఆ పిండిలో అన్ని ముద్దలు చేసుకోండి. ఎంత ఎక్కువ చపాతీలు తీసుకుంటే అంత లేయర్స్ ఎక్కువగా వస్తాయన్నమాట. ఇక్కడ నేనైతే ఒక 6 తీసుకున్నాను. వీటిని చపాతీలా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చేసి తీసుకోండి. అన్నింటినీ ఇదే విధంగా చపాతీలా చేసి ఒక ప్లేట్లోనికి తీసుకున్నాను. తర్వాత చేసి పెట్టుకున్న ఒక చపాతీని తీసుకొని దీనిపైన ఒక్క స్పూను కార్న్‌ఫ్లోర్ పేస్ట్‌ని వేస్తున్నాను. వేసి చపాతీకంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేత్తో. అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైన కొంచెం పొడిపిండి కూడా వేస్తున్నాను నేను. కొంచెం పొడిపిండిని పైనుంచి ఇట్లా చల్లండి. తర్వాత దీనిపైన ఇంకొక చపాతీ వేయండి. మళ్ళీ కార్న్‌ఫ్లోర్ పేస్ట్ వేయండి. మళ్ళీ కొంచెం పొడిపిండి వేయాలి. ఇలాగే ఇదే ప్రాసెస్లో ఎన్ని చపాతీలు ఉన్నాయో అన్ని చపాతీలు కూడా ఇలాగే వేసుకోవాలి. తర్వాత లాస్ట్ చపాతీ వేసిన తర్వాత కొంచెం చపాతీ కర్రతో ప్రెస్ చేసుకోవాలి. అంతా ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేలాగా. తర్వాత ఎడ్జెస్ అంతా కట్ చేసుకొని ఇలా స్క్వేర్ షేప్లోకి చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ 4 భాగాలుగా చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న వీటి లోపల ఒక్కొక్క స్పూను ఆలు స్టఫింగ్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని సైడ్స్‌కి కొంచెం వాటర్‌ని అప్లై చేయాలి కొద్దిగా. ఈ ఎడ్జెస్‌లో వాటర్‌ని ఇలా రాసుకోవడం వల్ల చక్కగా అతుక్కుంటాయి. ఇలా స్టఫింగ్ అంతా లోపలికి అంటూ మంచిగా దీన్నంతా కూడా క్లోజ్ చేసుకోవాలి. ఇలా చేత్తో ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా ఇలా స్టఫింగ్ చేసుకొని సైడ్స్‌కంతా కూడా ఇలా క్లోజ్ చేసి తీసుకోవాలి. అన్నింటిని కూడా ఇదే విధంగా చేసి తీసుకోవాలి. ఇప్పుడు వేడి వేడి ఆయిల్‌లో ఈ ఆలూ పఫ్‌ని వేసుకొని ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు గోల్డెన్ కలర్ వచ్చి మంచిగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన ఆలూ పఫ్‌ని ఒక ప్లేట్లోనికి తీసేసుకున్నామంటే ఎంతో క్రిస్పీగా టేస్టీగా అయితే ఆలూ పఫ్ అయితే రెడీ అయిపోతుంది. చాలా చాలా బాగున్నాయండి. టేస్ట్ అయితే మీరు నచ్చితే ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.